ఒక ప్రభుత్వ స్కూల్లో మీటింగ్ ఏర్పాటు చేసి అందులో మీకు సంబంధించిన వ్యక్తిగత పాటలు పెట్టుకొని విద్యార్థులతోటి డాన్స్లు వేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వ్యక్తిగత పాటల్లో మీరు పాట వినాలి, వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకునే పాట అది. నా జీవన విధానం ఎలా ఉందో ఆ పాటలో ఉంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో అలాంటి కార్యక్రమాలు చేయవచ్చా వ్యక్తిగతంగా? లేదు, అదేం లేదు, వాళ్ళ ఇష్టంతో పెట్టుకున్న పాట. కానీ నేనేం నా పాట పెట్టమని నేను చెప్పలేదు. మీరు ఆ పాట కూడా ఒకసారి వినండి, నీకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నీకు కూడా ఆ పాట ఒకసారి విను. ఆ పాటలో చాలా అర్థం ఉంటుంది, జీవితార్థం ఉంటుంది, నువ్వు కూడా నేర్చుకునేది ఒకటి ఉంటుంది. కానీ ఆ పాటలు పెట్టి స్కూల్ విద్యార్థులతో చిందులు వేయవచ్చా? చిందులు ఏమేయలేదు మనలో, చిందులు వేయలేదు. వాళ్ళు ఆనందంగా వాళ్ళు అది చేసారు, కానీ చిందులు వేయించి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏం చేయలేదు మన వాళ్ళతో. ప్రస్తుతం ప్రజాసేవలో ఉన్న ఈఎల్వి భాస్కర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు రాబోతున్నారు, ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు? ప్రత్యక్ష రాజులకి టైం వచ్చినప్పుడు వస్తా. టైం అంటే అది ఎప్పుడు దానికి టైం అని ఉంటుంది కదా, ఎన్నికల సమయం అనుకోవచ్చా? అది ఎప్పుడని చెప్పలేము. అది రేపే రావచ్చు, 1 year తర్వాత రావచ్చు. కాకపోతే ఇప్పుడు అది ఎప్పుడైతే నేను దానికి సిద్ధం అనుకున్నప్పుడు వస్తా. ఈఎల్వి భాస్కర్ గారు మునుగోడు నియోజకవర్గంలో కేటీఆర్ హరీష్ రావు విసిరిన బాణం అని ప్రచారం జరుగుతుంది. నేను ఎట్లా చెప్తావు అన్నిటికీ సమాధానం? కానీ మొత్తం మీ సేవలు అయితేంది, మీ రాజకీయం అయితేంది, మొత్తం కేటీఆర్ హరీష్ రావు గారి డైరెక్షన్ అంట కదా. నాకు వాళ్ళతో ఒక మంచి సంబంధం ఉంది, కానీ ఒక డైరెక్షన్లో అని అట్లని కాదు. నేను ప్రజల కోసం సేవ చేస్తున్నా. నేరుగా చెప్పండి, వాళ్ళ డైరెక్షన్లో మీరు పనిచేస్తారా చేయట్లేరా? ఎట్లా చెప్తాను నేను? ఇప్పుడు వాళ్ళు నాకు డైరెక్ట్ ఎట్లా చేస్తారు చెప్పండి? నేను పార్టీలో లేను కదా, వాళ్ళని డైరెక్ట్ ఎట్లా చేస్తాను? కానీ ఈఎల్వి భాస్కర్ గారు రాష్ట్రంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నంత టచ్, వాళ్ళకున్నంత దగ్గర ఇతర పార్టీ నాయకులకు ఎందుకు ఉండట్లేరు మీరు? నాకు వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి ఫస్ట్ నుంచి, కొందరు వ్యక్తులతోటి. కాబట్టి నేను మనకు సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటా. అందరినీ కలుస్తున్నా, అట్లనే ఏం కాదు. మీరు చేసే దసరా ఉత్సవాలకు కూడా బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, తర్వాత ఎంపీ క్యాండిడేట్ క్యామ మల్లేష్ గారు కావచ్చు, వాళ్ళని ఇన్వైట్ చేసారు తప్ప మిగతా వాళ్ళని ఇన్వైట్ చేయలేదు కదా ఇతర పార్టీ నాయకులను. తప్పది. దసరా ఉత్సవాలు అందరినీ పిలిచాను. ప్రత్యక్షంగా నేను మన ఎమ్మెల్యే గారిని కూడా ఇంటికి వెళ్ళి కూడా పిలిచాను. నేను ప్రతి ఒక్క అన్ని నాయకుల్ని, ఆల్ పార్టీ, ఇంకా రానున్న రోజుల్లో కూడా వచ్చే దసరా ఉత్సవాలకు కూడా అందరినీ పిలుస్తాను. ఇంకా గ్రాండ్గా చేయబోతురా? నేను ఈసారి గ్రాండ్ చేయను, ప్రజలు చేస్తారు ఈసారి. మీరు అసలు ఇప్పటివరకు అట్లాంటి కార్యక్రమం చూడలేరు, మీరు చూసి ఉండరు కూడా. ఎందుకంటే అప్పుడు నేను చేశాను, ఇప్పుడు ప్రజలు చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళంతా వస్తారు. ఎందుకంటే ఫస్ట్ టైం మనకు తెలియదు అది, నా ఉద్దేశం ఏంది, నా ఆలోచన ఏంది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఒక 10,000 మందితో అయ్యింది. ఈసారి మీరు జనాన్ని ఇంతకుముందు ఎప్పుడు స్వచ్ఛందంగా వచ్చి అట్లాంటి కార్యక్రమం చేసిన కార్యక్రమం ఇంకా మీరు చూడలేరు కూడా. అంత పెద్ద కార్యక్రమం జరిగిపోతుంది. దానికి కూడా మేము మంచి కార్యక్రమాల్లో మంచి ఆలోచన కూడా ప్లాన్ చేసినాము. నీకు అప్పుడు చెప్తా, ముందు నిన్నే పిలిచి చెప్తా నీకు. అప్పుడు నీకు నేనే పిలిచి ఇంటర్వ్యూ కూడా ఇస్తాను నీకు ఆ ప్రోగ్రామ్ మీద. వాస్తవానికి ఈఎల్వి భాస్కర్ గారికి మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా ఉందంటారా? నేను ప్రజల కోసం వచ్చిన ఏ నాయకులను దృష్టిలో పెట్టుకోలే. యాక్చువల్లీ మీరు రాంగ్గా ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ మీరు ఆ పార్టీ ఈ పార్టీ పేరు, వ్యక్తుల పేర్లు అవసరం లేదు. నా లక్ష్యం ఏంది, ప్రజల కోసం వచ్చిన, నా ప్రాంతం అది, నేను పుట్టిన గడ్డ, నేను ఇన్ని సంవత్సరాలు పుట్టిన గడ్డ దూరమైనా తిరిగి వచ్చిన దగ్గర ఏదో ఒక దగ్గర ఒక మూల కారణం అనేది ఉంటుంది కదా. అదే అంటున్నా, మూల కారణం ఏంది, ఇట్స్ టైమ్ టు సర్వీస్ అన్నట్టుగా. కానీ మొత్తం ప్రజాసేవలోనే కొనసాగలేరు కదా. ప్రజాసేవ అంటే ఏంది, దానికి ఒక టైం వచ్చిన తర్వాత ప్రజలకి ఇంకా మనం గవర్నమెంట్స్ నుంచి అయితే ఇంకా బెస్ట్ సర్వీస్ ఇవ్వచ్చు మనం. కాబట్టి ఏంటంటే ప్రజాసేవ అనేది నేను ఆ టైం వరకు 4 సంవత్సరాల క్రితమే వచ్చిన కదా. ఎలక్షన్లు అంటే వేరే ఎలక్షన్లు ఎక్కడ నేను ప్రత్యక్షంగా పాల్గొనలే. నాకు నచ్చిన కోసం కొంచెం సపోర్ట్ చేసినా, కానీ ఏ నాయకునితో నాకు పోటీ లేదు. గత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈ ఇద్దరి పరిపాలన, ఇద్దరు చేసిన డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? 15 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతవరకు డెవలప్ జరిగింది, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే అది ప్రజలు చెప్పాలి. ఇప్పుడు నేను రాజకీయంగా ఎవరిని కౌంటర్ చేయదలుచుకోలే. ఇప్పుడు జరగని పనులు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో, మాకు కావాల్సింది శివనగూడెం ప్రాజెక్టు, దాన్ని నీళ్లు రావాలి, మేజర్ అది నాకు కావాల్సింది. రాచకొండ అభివృద్ధి కావాలి. ఈ 2 ప్రాంతాలు అభివృద్ధి అయినాయి అనుకోండి, ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. దాంతోపాటు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా అవి ఏవైతే పబ్లిక్ నాగరి ఇష్యూస్తో వస్తారో దాని మీద పోరాటం చేస్తున్నాం. ఈఎల్వి భాస్కర్ గారు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఫౌండేషన్ తరపున సభ్యులను ఎందుకు గ్యాదర్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను ఎవరిని గ్యాదర్ చేయట్లేదు, వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారు. మా దగ్గర ఎక్కడ కూడా మండల అధ్యక్షుడు కానీ, విలేజ్ అధ్యక్షుడు కానీ, ప్రెసిడెంట్లు అని చెప్పి పోస్టులు కానీ,
కోశాధికారి ప్రధాన కార్యదర్శి అని చెప్పి క్రియేట్ చేయలే. ప్రతి ఒక్కడు ప్రజా సమస్యల మీద మాట్లాడే ప్రతి ఒక్కడు, పనిచేసే ప్రతి ఒక్కడు మా ఈఎల్వి టీం సభ్యుడే అన్నట్టు.